నారా చంద్రబాబు నాయుడు గారికి 14-15 ఏళ్లు దాటిపోయినట్టు 50 ఏళ్ల రాజకీయ అనుభవం 75 ఏళ్ల వయసు ఒంటి మీదకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఆలోచన విధానం మాత్రం సామాన్యుల పట్ల పేదల పట్ల పడే తాపత్రయం. తను చేసేటువంటి ఆలోచన విధానం చూసైనా జగన్మోహన్ రెడ్డి గారు మారాలి కదా. అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన నీకు ఇప్పుడు అంత బాగా నచ్చిందా? మన జగనన్న కోసం మన జగనన్న చేసినటువంటి గొప్ప గొప్ప పనులు గాని, 3 రాజధానుల విషయం గాని, పోలవరం గాని, రాష్ట్రంలో రోడ్లు గాని, రాష్ట్రంలో ఉండేటువంటి సమస్యలు గాని, రాష్ట్ర ఆదాయం గురించి గాని, రాష్ట్రంలో మనం ఒక రాజధాని వద్దు 3 రాజధానుల గురించి గాని, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం గురించి గాని, రాష్ట్రానికి వచ్చినటువంటి పరిశ్రమల గురించి గాని, రాష్ట్రంలో ఉండేటువంటి యువతకు ఉన్నటువంటి ఉద్యోగాల గురించి గాని ఏనాడైనా సరే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినావా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి దేనికి మాట్లాడాలా? ఈ విషయాలన్నీ అన్నకు తెలిసి అన్న ఎంత బాధపడతాడు? మరి నీకు అన్ని చేసినటువంటి జగనన్న ఈ రోజు నీకు పనికి రాకుండా పోయినాడా? చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఎన్నిసార్లు ఉన్నాడు? చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని సంవత్సరాల పాటు రాజకీయ అనుభవం ఉన్నది. ఆయన పేదల పట్ల చేసేటువంటి ఆలోచన ఇవన్నీ కూడా చూసి మన జగనన్న దేనికి నేర్చుకోకూడదు అంటాడు. మనం ఒకరు చెప్తే నేర్చుకునేటువంటి వాళ్ళమా? పులులకు ఏ విధంగా వేటాడాలో ఎవరైనా నేర్పించారా? మరి మన అన్న పులి ఒకరిని చూసి నేర్చుకోడు పేరునని గుర్తుపెట్టుకో.